నాగబాబు గారి పనితీరు ఎలా ఉంటుందంటే పర్సనల్గా చూసేటప్పుడు ఎలాగా కూటమి జతకట్టిన తర్వాత నాగబాబు గారు రాష్ట్రం అంతా తిరిగి ఈ కూటాన్ని బలంగా నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఈ కూటమి బలంగా ఉండాలా, ఒకరినొకరు మనస్పర్ధలు వస్తే మళ్ళీ జగన్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కులాన్ని మీదో కులం మాదో కులం అని అనుకోవద్దు, మనం ఖచ్చితంగా గట్టిగా నిలబడితేనే మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఐక్యతగా ఉండాలి, కలిసికట్టుగా ఉండాలని గట్టి పోరాటం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నాగబాబు గారు. అలాంటి వ్యక్తికి ఈవేళ ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మంచి మంత్రి పదవో లేకపోతే ఇంకో కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఇస్తే దానికి సమర్థవంతంగా పనిచేయగలడని నమ్మడి కాబట్టి చంద్రబాబు నాయుడు ఈవేళ ఆయనకి అవకాశం కల్పించాడు. అంటే ఇంతకు ముందు నుంచి కూడా నాగబాబు గారికి చిరంజీవి నేషనల్ వైడ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా మంచి పేరు ఉంది ఆయనకి. అంటే అందరినీ కలుపుకుని ఫ్యాన్స్ని ఐక్యత చేయడంలో ఆయన ఎప్పుడు ముందుంటారు. మరి ఇప్పుడు కూడా అలాగే జన సైనికులందరినీ ఒక దారిలో తీసుకొచ్చి అందరినీ అదే మాట మీద ఉంచుతారా? ఖచ్చితంగా ఉంచగలుగుతాడు. ఆయన ఒక్కడే ఉంచగలుగుతాడు. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నాను, ఆయన ఒక్కడే ఉంచగలుగుతాడు. ఎందుకంటే ఆయనకు ఆ పట్టుంది. ఇప్పుడు కడుపులో ఏ దురుద్దేశం లేని వ్యక్తి అండి. ఎవరైనా ఒక మాట అన్నాడు అనుకో, చిరంజీవి గారు మా అన్నని ఎందుకన్నావురా అని దాన్ని మాట్లాడడమే తప్ప కొడతానని కూడా అంటాడు, చంపుతానని కూడా అంటాడు. ఎందుకంటే వీళ్ళు రాజకీయంగా డబ్బు దోచేసిన ఫ్యామిలీ కాదు. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఎన్నో ఖర్చు పెట్టేసి పేద ప్రజలకి ఎంతో సాయం చేసిన వ్యక్తి. అలాంటి వాళ్ళు అన్నప్పుడు సామాన్యంగా నిజాయితీపడి కోపమే వస్తుంది. నీతిగా నిజాయితీగా ఎవడైతే ఉంటాడో వాడి కోపం ఉంటుందండి. అలాంటిది నాగబాబు అనే నిజంగా పదవికి అర్హుడు, ఏ పదవి ఇచ్చినా సమర్థవంతంగా చేయగలుగుతాడు. ఇప్పుడు అందుకే మన చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచిస్తారంటే, మనం నిర్మించేటటువంటి ఈ రాష్ట్రాన్ని, ఆంధ్ర రాష్ట్రం ధ్వంసం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంక్షేమాన్ని నమ్ముకుని సంక్షేమం మాత్రమే ఇచ్చాడు. అతను అభివృద్ధి లేదు, పారిశ్రామిక కార్యక్రమాలు ఏమీ చేయలే, ఐటీ కంపెనీలు ఏమీ తేలా. ఓన్లీ వచ్చిన రెవెన్యూ, అమ్మేసిన భూములు, తాకట్లు పెట్టిన భూములు, రెవెన్యూ అంతా కూడా సంక్షేమ రూపంలో ఇవ్వకూడనోడికి ఇచ్చాడు, అవసరం ఉన్నవాడికి ఇచ్చాడు. కాబట్టి వేరే కార్యక్రమాలు చేయడానికి డబ్బు లేకుండా పోయింది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాష్ట్రం మొత్తం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కిపోయింది. ఇప్పుడు గట్టిగా నిర్మించాలంటే ఇలాంటి నాయకులు ఉండాలి. నాగబాబు గారు లాంటి విజన్ ఉన్నటువంటి, గట్టి పట్టుదల ఉన్నటువంటి నాయకుడు కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ నాగబాబు గారిని తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఆయన నామినేషన్ అయితే వేశారనమాట. సో తర్వాత ఆయన ఎన్నుకోబడిన తర్వాత బాగా చేయగలుగుతారా, ఆ నమ్మకంతోనే చేశారా, లేకపోతే ఊరికే పార్టీలో ఉన్నారు కదా అని చెప్పి పెద్దగా దిక్కుగా ఇవ్వాలి కదా అని చెప్పి ఇచ్చారంటారా? పార్టీలో ఉన్నారు కదా అని ఇవ్వడం అనేది అది రాంగ్. పార్టీలో ఉన్నారు కదా అని ఇవ్వడం అనేది రాంగ్. మన పవన్ కళ్యాణ్ గారు ఎంతో నమ్మితే తప్ప అలాంటి మనకి ఆయన వాళ్ళ ఇంట్లో చాలామంది ఉన్నారు, చిరంజీవి గారు అని చెప్పి ఇంకా ఎక్సెట్రా చాలామంది ఉన్నారు. కాకపోతే నాగబాబు గారు ఆయన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి చూశారు. దాని తర్వాత ఆయన ఏం చేస్తా అన్నాడు, ఆయన ఓడినప్పుడు దగ్గరే ఉన్నాడు, గెలిచినప్పుడు దగ్గరే ఉన్నాడు. కాబట్టి ఆయన చేయగలుగుతాడు అనే ఉద్దేశంతో ఆయనకి ఇచ్చారు. అలాగే నాగబాబు అనే నేను అనే పదం మనం వినగలుగుతామా తొందరలోనే? డెఫినెట్లీ వినగలుగుతాం. ఎందుకంటే మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఆయన బ్యాక్గ్రౌండ్ తోటి నాగబాబు గారు వచ్చారు. ఆయన పెద్ద వ్యక్తి అయినా కూడా ఆయన వెనకుండి కష్టాల్లో నష్టాలు నడిపించాడు. కాకపోతే ఏంటంటే మనకి ఏదో కొన్ని అనుకూల పరిస్థితుల వల్ల కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ ఆయన మనకి కంపల్సరీ చేస్తాడనే ఉద్దేశం ఉంది కాబట్టి చేస్తాడని అనుకుంటున్నాం. మరి అలాగే నాగబాబు గారికి చిరంజీవి గారి టైం నుంచి కూడా ఫ్యాన్స్ను గ్యాదర్ చేసుకోవడం అంతా బాగా తెలుసు. సో జనసేన కోసం కూడా అందరిని ఒక దాటిలోకి తీసుకొచ్చాడు. మరి తర్వాత కూడా అదే విధంగా ఆయన ఈ బాధ్యత నెరవేరుస్తూనే మళ్ళీ ఫ్యాన్స్తో కూడా అదే ఇదిగా ఉంటారంటారు ఖచ్చితంగా. మళ్ళీ డెఫినెట్లీ పదవి వచ్చింది కదా అని ఫ్యాన్స్ని దూరం పెట్టడం వల్ల ఫ్యాన్స్ని దూరం పెట్టడము అనేది అదేం ఉండదు. కానీ ప్రజల్లో తిరిగేటోడే నాయకుడు అంటారు. ప్రజల్లో తిరుగుతాడు కాబట్టి మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దాని తర్వాత ఈయనకి మంచి పదవి ఇచ్చి ఈయన కూడా ప్రజల్లో తిరిగి ఎన్నో కష్టాలు అన్నీ చూసుంటాడు కాబట్టి అదే కాకుండా మన జబర్దస్త్లో కూడా చూస్తూ ఉంటాం మనం. ఆయన వికెట్ చేసినా కూడా అక్కడ వాళ్ళకి ఎన్నో కష్టాల్లోనూ నష్టాల్లోనూ ఏదన్నా ఇష్యూస్ అయినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు ఆయనకి. కానీ ఆయన రెస్పాండ్ అవుతున్నాడంటే ఆయనలో ఉన్న మంచి గుణం అక్కడే మనకు కనిపెట్టచ్చు. మనకు తెలియపోయిండొచ్చు, మనము కొన్ని చూసాం కాబట్టి తెలిసింటాయి మనకి. ఎమ్మెల్సీ ఎలక్షన్కి నామినేషన్ వేశారు. సో తర్వాత ఎన్నుకోబడిన తర్వాత ప్రజలకి అదే ఇప్పుడు ఎలా అయితే మంచిగా సౌమ్యంగా ఉంటున్నారో తర్వాత కూడా అదే విధంగా చేస్తారా? ఆయన ఎలా ఉంటారు తర్వాత? ఇప్పుడు ఆయన అధికారంలో లేకుండానే సౌమ్యంగా ఉన్నాడంటే అధికారం వచ్చిందంటే ఎట్లుంటాడు? ఎంతో మందికి ఆయన బాసడగా నిలిచి సినిమా ఇండస్ట్రీలో ఎంతో సాయం చేసిన వ్యక్తి.
ఎంతో మందికి ప్రాబ్లమ్స్ అవి ఉంటే నేనున్నా అని చెప్పి అండగా నిలిచిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి పక్కా 100% ఉంటాడు, జనాలతోటే ఉంటాడు, వాళ్ళ సమస్యలు తీర్చడానికైనా ఉంటాడు. వాళ్ళకి ఏం కావాలన్నా భయం, డబ్బు లేదా ఏం లేదు చెప్ప, అన్నీ ఉన్నాయి, ప్రతిదీ ఉన్నది కాబట్టి వాళ్ళు ప్రజల కోసం వస్తున్నారు. కొంతమంది ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య కాబట్టి తీసుకొస్తున్నారు, కావాలని పదవిప్పిస్తున్నారు, ఆయనకు అర్హత లేదని కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఎందుకు అర్హత లేదు? ఆయన కష్టపడడం చూసి బ్యాక్ బోన్ గా వెనక ఎంత కష్టపడడు, ఎంత సహకారం చేసింది తెలుసా? ఆ పార్టీ గెలవాలని చెప్పేసి ఒక్కొక్క ఊరు తిరగాలి, ఒక్కొక్క చోట తిరగాలి. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆయన మీద నిప్పులు చల్లడం చాలా తప్పుడు విషయం అని నేను అయితే అంటే అలంకారం కాదు కదా ఆయనకి, దీని అర్హుడే కదా ఆయన. మరి ట్రాలర్స్ అందరూ ఎందుకు అట్లా అంటున్నారు? సోషల్ మీడియా ఉంది కదా వైసీపీ, వాళ్ళ బాధలో ఉన్నారు.